అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ పెంపు ఎంతంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు న్యూ ఇయర్ అదిరిపోయే గిఫ్ట్ రానుంది. డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన మార్చిలో ఉండే అవకాశం ఉండగా అది జనవరి నెల నుంచి వర్తిస్తున్నది. మార్చిలో డీఏ పెంపు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. మరోసారి కేంద్రం 4% పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 46% డీఏని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్నారు. గతేడాది జనవరిలో 38% ఉండగా కేంద్రం 2 సార్లు 4% చొప్పున పెంచి విషయం తెలిసిందే. దీంతో 46%కి చేరుకుంది. మళ్ళీ 4% పెంచితే డీఏ 50%కి చేరుకునే అవకాశం ఉంది. చివరగా గతేడాది అక్టోబర్ నెలలో డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీపావళి గిఫ్ట్గా 4% పెంచింది. 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. డీఏ తరహాలోనే పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షన్ మొత్తంలో డిఆర్ఎస్ రిలీఫ్ను అందజేస్తుంది. ఏడాదికి 2 సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి 1, జూలై 1 అమల్లో రానుండగా సాధారణంగా డీఏ పెంపు ప్రకటనలు మార్చి, సెప్టెంబర్లో వస్తాయి. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ ఏఐసిపిఐ ఇండెక్స్ 139.1%కి చేరింది. ఈ నేపథ్యంలో డిఆర్ఎస్ అలవెన్స్ మరోసారి 4% ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో డిఆర్ఎస్ అలవెన్స్ 50%కి చేరుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో డీఏ పెంపును ప్రకటిస్తే దాదాపు 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డిఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా 12,857 కోట్ల భారం పడుతోంది. మరోవైపు కొత్త పే కమిషన్ సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వరాలు జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం డీఏ 50% దాటితే ఆ మొత్తాన్ని బేసిక్ పేలో కలిపేసి మరో 0 నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త పే కమిషన్ తీసుకువస్తుందా లేదా ఏదైనా ఫార్ములాను తీసుకువస్తుందా అనేది కూడా